Represent fourth question. Represent root of 9.3 on the number line. First draw the number line. Okay, mark 9.3. 9.3. This is the 9.3. Next 9.3 నుంచి ఇంకొక 1 యూనిట్ తీసుకుందాం. దిస్ ఈజ్ ద 10.3. This is the 10.3. So this is AB. AB is 9.3. Next this is the C amma 1 unit idi. This is C 1 unit. Next mark the midpoint. So draw the perpendicular bisecting line amma. C నుంచి దాన్ని కట్ చేస్తాం. Now join these 2 points. We'll get the midpoint of AC. This is the midpoint. So this is the midpoint. సో AO ఈక్వల్స్ టు OC రేడియస్ తోటి ఇప్పుడు మనం ఒక సెమీ సర్కిల్ని డ్రా చేస్తాం. OA ఈక్వల్స్ టు OC రేడియస్ తోటి ఇప్పుడు ఒక సెమీ సర్కిల్ని డ్రా చేస్తాం. ఎట్ B డ్రా ద పర్పెండిక్యులర్. ఇక్కడ B దగ్గర మనం పర్పెండిక్యులర్ని డ్రా చేద్దాం. చూడండి ఈ లైన్ అనేది ఈ లైన్తో కోయిన్సైడెడ్ చూసుకోండి. చూడండి ఇది సెమీ సర్కిల్ని ఈ పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ చేసింది. దిస్ పాయింట్ ఈజ్ D. నెక్స్ట్ జాయిన్ O, D. నెక్స్ట్ BD రేడియస్ తోటి మనం ఒక ఆర్క్ డ్రా చేస్తాం. ఇక్కడికి నంబర్ లైన్ మీదకి డ్రా చేస్తాం. BD రేడియస్ తోటి ఒక ఆర్క్ డ్రా చేస్తాం నంబర్ లైన్ మీదకి. నంబర్ లైన్ని ఏ పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ చేస్తుందో ఓకే ఆ పాయింట్ అనేది B నుంచి రూట్ ఆఫ్ 9.3 ఉంటుంది. సో ఈ ఇండికేట్స్ రూట్ ఆఫ్ 9.3. సో BE ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 9.3. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఫస్ట్ మనం ఏం డ్రా చేసామో అదే రాద్దాం. స్టెప్ 1 ఏం చేసాం? డ్రా ఏ లైన్ and take AB అని తీసుకున్నాం 9.3 and take AB ఈక్వల్స్ టు 9.3 యూనిట్స్ ఆన్ ఇట్. ఓకే నెక్స్ట్ స్టెప్ 2 ఏం చేసాం? Bని ఎక్స్టెండ్ చేసాం 1 యూనిట్. ఫ్రమ్ B measure a distance 1 unit and mark C. ఇక్కడ దానికి C అని మనం నేమ్ ఇవ్వటం జరిగింది. ఆన్ ది నంబర్ లైన్. నెక్స్ట్ మార్క్ ద మిడ్ పాయింట్. అంటే ఏసీని ఏం చేసాం? పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేస్తే మిడ్ పాయింట్ O వచ్చింది అనమాట. నెక్స్ట్ డ్రా ద థర్డ్ వన్. డ్రా పర్పెండిక్యులర్ బైసెక్టింగ్ లైన్
2AC. 2AC అప్పుడు మనకి ఏమొస్తుంది, మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఓ వస్తుంది. ఓకే, ఆ పర్పెండిక్యులర్ బైసెక్టింగ్ లైన్ అనేది ఏసీని ఓ వద్ద ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ, దేర్ఫోర్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ, ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్స్ టు ఓ. నెక్స్ట్ స్టెప్ అమ్మ. నెక్స్ట్ ఏం చేసాం, బి నుంచి నెక్స్ట్ మనం ఓఏ ఈక్వల్స్ టు ఓసి రేడియస్ తోటి సెమీ సర్కిల్ డ్రా చేద్దాం. విత్ ఓ యాజ్ సెంటర్, విత్ ఓ యాజ్ సెంటర్ అండ్ ఓఏ ఈక్వల్స్ టు ఓసి యాజ్ రేడియస్, డ్రా ఏ సెమీ సర్కిల్, నెక్స్ట్ స్టెప్లో పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేద్దాం బి నుంచి. ఎట్ బి డ్రా ఏ పర్పెండిక్యులర్ టు కట్ ద సెమీ సర్కిల్, to cut the semicircle at D. ఓకే, ఇక లాస్ట్ స్టెప్ అమ్మ. విత్ B as center and BD as radius, draw an arc to cut the number line at E. The number line at E. E indicates root 9.3. అంటే taking B as the origin, the distance BE equals to root of 9.3. Next, to prove that BE equals to root of 9.3. సో ఫస్ట్ మనం AB డ్రా చేసాం. AB ఈక్వల్స్ టు 9.3. నెక్స్ట్ బి నుంచి 1 యూనిట్ తీసుకున్నాం. BC ఈజ్ 1 యూనిట్. నెక్స్ట్ AC ఈక్వల్స్ టు AB ప్లస్ BC. సో 9.3 ప్లస్ 1 that equals to 10.3. Next, OA equals to OC AC by 2. That means 10.3 by 2. 2 5s 10, 2 1s 2, 2 5. So 5.15. Next, OC equals to OA equals to 5.15. చూడండి, ఓడి, ఓఏ, ఓసి, these 3 are the radius అమ్మ. సో ఓడి ఆల్సో 5.15. సో ఓడి ఈక్వల్స్ టు 5.15. నెక్స్ట్ ఓబి ఈక్వల్స్ టు ఓసి మైనస్ బీసీ. OC 5.15 minus BC 1 unit, so that equals to 4.15. చూడండి, ఈ O నుంచి C 5.15 అమ్మ. ఇది వచ్చేసి 1 యూనిట్ కాబట్టి 5.15 నుంచి 1 తీసేస్తే ఇదేమవుతుందమ్మా 4.15 అవుతుంది. సో పైథాగరస్ థియరం అప్లై చేస్తే BDని ఫైండ్ అవుట్ చేద్దాం. స్క్వేర్ ఆఫ్ ది హైపోటెనస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ ది సైడ్స్. అంటే ఓడి స్క్వేర్ ఈక్వల్స్ టు ఓబీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్. ఓడి స్క్వేర్ ఈక్వల్స్ టు ఓబీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్. దట్ ఇంప్లైస్ బీడీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఓడి స్క్వేర్ మైనస్ ఓబీ స్క్వేర్. ఓడి వచ్చేసి 5.15 హోల్ స్క్వేర్
minus OB 4.15 whole square. A square minus B square. A plus B into A minus B. So 5.15 plus 4.15 into 5.15 minus 4.15. సో 5.15 ప్లస్ 4.15 ఏమవుతుంది 9.3. 5.15 మైనస్ 4.15 1. సో దట్ ఈక్వల్స్ టు 9.3. బీడీ స్క్వేర్ 9.3. బీడీ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 9.3. బీడీ ఈక్వల్స్ టు బిఈ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 9.3. ఇక్కడ చూడండి బీడీ ఎంతో బిఈ కూడా అంతే. చూడండి బీడీ ఈక్వల్స్ టు బిఈ అంటే బీడీ రేడియస్ తోటే కదా మనం ఆర్క్ డ్రా చేసింది. సో బీడీ ఈక్వల్స్ టు బిఈ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 9.3. రేషనలైజ్ ద denominators of the following. Rationalize the denominators of the following. First one 1 by root 7. 1 by root 7. First write the rationalizing factor of root 7. Rationalizing factor of root 7 is root 7. So 1 by root 7 equals to 1 by root 7 into root 7 by root 7. So root 7 by root 7 into root 7 what amma 7. So denominator అనేది రేషనలైజ్ అయిపోయింది. సెకండ్ వన్ 1 by root 7 minus root 6. First write the rationalizing factor of root 7 minus root 6 is root 7 plus root 6. So 1 by root 7 minus root 6 equals to 1 by root 7 minus root 6 into root 7 plus root 6 by root 7 plus root 6. So that equals to 1 into root 7 plus root 6 root 7 plus root 6. A minus B into A plus B ఫామ్లో ఉంది. A square that means root 7 whole square minus B square that means root 6 whole square. Root 7 plus root 6 by root 7 whole square 7 minus root 6 whole square 6 amma. So that equals to root 7 plus root 6 by 7 minus 6 what amma 1. So denominator rationalize అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ 1 by root 5 plus root 2. First write the rationalizing factor of root 5 plus root 2 is root 5 minus root 2 అంటే ప్లస్ని మైనస్గా రాయటమే. రైట్ 1 by root 5 plus root 2 equals to 1 by root 5 plus root 2 into root 5 minus root 2 by root 5 minus root 2. So 1 into root 5 minus root 2 root 5 minus root 2 by a plus b into a minus b a square. So that means root 5 whole square minus root 2 whole square. That equals to root 5 minus root 2 by root 5 whole square 5 minus root 2 whole square 2. So that equals to root 5 minus root 2 by 5 minus 2 what amma 3. So denominator అనేది రేషనలైజ్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ 1 by root 7 minus 2. ఫస్ట్ రైట్ ద రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ root 7 minus 2 is root 7 plus 2. 1 by root 7 minus 2 equals to 1 by root 7 minus 2 into ఈ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తోటి మల్టిప్లై చేసి డివిజన్ చేస్తాం. సో root 7 plus 2. So 1 into root 7 plus 2 root 7 plus 2
by a minus b into a plus b, a square minus b square. So root 7 plus 2 by root 7 whole square 7 minus 2 whole square 4. So that equals to root 7 plus 2 by 7 minus 4 3. So denominator rationalized. Next example 20. చూడండి, సింప్లిఫై ఫస్ట్ వన్ 2 power 2 by 3 into 2 power 1 by 3. Second one 3 power 1 by 5 whole power 4. Third one 7 power 1 by 5 by 7 power 1 by 3. Fourth one 13 power 1 by 5 into 17 power 1 by 5. So solution, first one amma 2 power 1 by 2 power 2 by 3 into 2 power 1 by 3. సో ఇది ఏ ఫార్ములా అమ్మా, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, దట్ ఈక్వల్స్ టు 2 పవర్ 2 by 3 ప్లస్ 1 by 3, దట్ ఈక్వల్స్ టు 2 పవర్ ఎల్సిఎం 3 అమ్మా 2 ప్లస్ 1, దట్ ఈక్వల్స్ టు 2 పవర్ 3 by 3, 3 ones 3 ones. So 2 power 1, that equals to 2. Next second one 3 power 1 by 5 whole power 4. The formula a power m whole power n equals to a power mn. So that equals to 3 power 1 by 5 into 4. So 3 power 4 by 5. Next third one 7 power 1 by 5 by 7 power 1 by 3. A power m by a power n equals to a power m minus n, that equals to 7 power 1 by 5 minus 1 by 3. So 7 power LCM entamma 5 3s 15. So 3 minus 5, that equals to 7 power minus 2 by 15. Next fourth one 13 power 1 by 5 into 17 power 1 by 5. So a power m into b power m equals to ab whole power m. So that equals to 13 into 7 whole power 1 by 5. 13 into 17 whole power 1 by 5. 13 into 17. 13 17s 221 whole power 1 by 5. Exercise 1.5 first problem. Find 64 power 1 by 2. Second one 32 whole power 1 by 5. Third one 125 whole power minus 1 by 3. Okay, first one 64 whole power 1 by 2. 64 means 2 power 6. 2 power 6 whole power 1 by 2, that equals 2 power 6 into half. 2 ones 2 threes. 2 cube. 2 cube means 8. A power m whole power n equals to a power mn. Second one 32 whole power 1 by 5. 32 also write 2 power 5. 2 power 5 whole power 1 by 5. So 2 power 5 into 1 by 5. 5 5 cancel. 2 power 1, that equals to 2. Next third one 125 whole power 1 by 3. 125 means 5 cube. 5 cube whole power 1 by 3. So 5 power 3 into 1 by 3. 3 3 cancel. So 5 power 1, that equals to 5. Next second problem. First one 9 power 3 by 2. 9 power 3 by 2. 9 means 3 square whole power 3 by 2. A power m whole power n. A power mn. So 3 power 2 into 3 by 2. 2 2 cancel. 3 cube. 3 cube equals to
27. Second one, 32 whole power 2 by 5. So 2 power 5 whole power 2 by 5. So 2 power 5 into 2 by 5. 5 cancel. 2 square, that equals to 4. Third one, 16 power 3 by 4. 16 also write 2 power 4. 2 power 4 whole power 3 by 4. So 2 power 4 into 3 by 4. 4 cancel. 2 cube value 8. Next fourth one, 125 whole power minus 1 by 3. So 125 means 5 cube whole power minus 1 by 3. So 5 power 3 into minus 1 by 3. 3 cancel. So 5 power minus 1, that equals to 1 by 5. Next third one, simplify. First one, 2 power 2 by 3 into 2 power 1 by 5. So 2 power 2 by 3 into 2 power 1 by 5. So that equals to 2 power 2 by 3 plus 1 by 5. A power m into a power n. A power m plus n. A power m into a power n. A power m plus n. So LCM 15 amma. So 2 power LCM 15. 3 5s. So 5 2s 10 plus 5 3s. 3 1s 3. So that equals to 2 power 13 by 15. Next second one, 1 by 3 power 3 whole power 7. That equals to 1 by 3 power 3 into 7. That equals to 1 by 3 power 21. That equals to 3 power minus 21. Next third one, 11 power 1 by 2 by 11 power 1 by 4. That equals to 11 power 1 by 2 minus 1 by 4. 11 power a power m by a power n equals to a power m minus n. LCM 4 amma, 2 2s. So 2 minus 1. So 11 power 2 minus 1 by 4. Next fourth one, 7 power 1 by 2 into 8 power 1 by 2. A power m into b power m equals to ab power m. 7 power 1 by 2 into 8 power 1 by 2. The a power m into b power m equals to ab power m formula. So 7 into 8 whole power 1 by 2. 7 8s 56 whole power 1 by 2. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.